తర్వాత రూతుని పిలిచింది. మా రూతు రారా తల్లి. రూతు దగ్గరకు వచ్చింది. రూతు, నేను ఒక సలహా చెప్తా, చేస్తావా? చెప్పత్తమ్మా. ఏంటి? నా మాట విని నువ్వు నీ పుట్టింటికి వెళ్ళమ్మా. నేను చేసుకున్నది నేనే అనుభవించాలి. నేను చేసుకున్నది నేనే అనుభవించాలి. నాకు ఈ పరిస్థితి న్యాయమే. మీకెందుకమ్మా ఈ శాపం? అదిగో నీ సోదరి ఓర్పజుడు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. నీ పుట్టింటికి పోతే నీకు తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటి దాన్ని చేస్తాడు. నాలాగా మోడుగా నీ బతుకు మారిపోకూడదు. నీ బతుకు పచ్చగా ఉండాలమ్మా. నువ్వు ఆశీర్వదించబడాలి. నా మాట వినమ్మా, వెళ్ళిపో అని చెప్పేసింది ఓపెన్గా. నయోమి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వైపు తిరగాలి, దేవుడున్న ప్రదేశానికి నేను వెళ్ళాలని తన మనసుని స్థిరపరుచుకుందో, దేవుడు మళ్ళా నయోమి జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడు. రూతుకి నయోమి మీద దయ పుట్టేటట్టు చేశాడు. రూతు ఏమందో తెలుసా? అత్తమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చినప్పుడు సంతు గలదానివిగా భర్తను కలిగి నువ్వు వచ్చావు, పిల్లల్ని కలిగి నువ్వు వచ్చావు. ఇక్కడికి వచ్చి మొత్తాన్ని కోల్పోయావు. ఆమె కూడా వెళ్ళిపోయింది. నేను కూడా వెళ్ళిపోతే ఒంటరి కత్తెగా నీ జీవితం ఎక్కడ రాలిపోతావో తెలియదు. నాకు నువ్వు, నీ కుమారుడు ఉన్నంత వరకు నాకు నువ్వు అత్తవి. ఆయన ఎప్పుడైతే నిద్రించాడో అప్పటి నుంచి నీవు నాకు అమ్మవు అనుకుంటున్నాను. నేను, నువ్వు నాకు మా అమ్మవు అనుకుంటున్నాను, మా అమ్మవు అనుకుంటున్నాను, నేను నా తల్లివి అనుకుంటున్నాను. మరణమే తప్ప మనల్ని ఇంకొకటి ఏది కూడా వేరు చేయడానికి వీల్లేదు. నువ్వు వెళ్తానన్నావుగా, నేను వస్తాను నీతో పాటు. నువ్వు ఉన్న చోట నేనుంటా, నువ్వు మృతి పొందే చోట నేను మృతి పొందుతా. నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెళ్ళు అని మాత్రం అనొద్దు. ఈ దశలో నిన్ను వదిలిపెడితే నాకన్నా దుర్మార్గురాలు ఇంకొకటి ఉండదు అని అతని పట్టుకొని అలా ఏడ్ చేశాడు. బాధపడకు ఋతు, ఈ మాటలు స్థిరమని నయోమి తలపోసి తనతో వెళ్ళడానికి రూతుకి మనసు స్థిరమైందని ఎరిగి అత్త కోడళ్ళు బయలుదేరారు. వెళ్ళేటప్పుడు సమృద్ధి గలదానిగా వెళ్ళింది. మళ్ళా ఉన్న ఊరికి వచ్చేటప్పటికి మొత్తం కోల్పోయినటువంటి వ్యక్తిగా వచ్చేస్తుంది. ఆ ఊరి వీధుల్లో ప్రజలు కనపడతా ఉన్నారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కరువులో ఉన్నారు, కానీ వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారు సమృద్ధితో ఉన్నారు. పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి, మంచి పంటలతో ఉన్నాయి, సమృద్ధి పంటలతో ఉన్నాయి. అవి తిరిగి రిటర్న్ అయిన తర్వాత ఆ వీధుల్లో కూడా నడుచుకుంటూ వస్తుంటే ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మనిషి నయోమి గదు, మన నయోమేగా, మన నయోమి గదు అని అందరూ నయోమే 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 ఎలిమెలెకేడి, మహ్లోనేడి, కిల్యోనేడి, ఏరి పిల్లలేరి, నీ భర్త ఏడి? నయోమే మాట్లాడవే, సంతు గలదానిగా భర్తను గలదానిగా పోయావు, ఒంటరిగా వస్తున్నావేంటి అంటే పెద్దగా ఏడ్చింది. తన ప్రజలను చూసి ఏడ్చి, నన్ను నయోమి అని పిలవకండి, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసి ఉన్నాడో, నన్ను మారా అని పిలవండి. నా జీవితం మధురంగా లేదు, నా బ్రతుకు మధురంగా లేదు, నా బ్రతుకు చేదైపోయింది, నా బ్రతుకు మారా అయిపోయింది. ఇది నాకు నేను ఇచ్చుకుంటున్న పేరు మారా. వాళ్ళు ఏడ్చారు. అయ్యో వాళ్ళు చనిపోయారు. అవును. రూతుతో నయోమి తన సొంత ప్రాంతానికి వెళ్ళింది, తన ఇంటికి వెళ్ళింది. ఇల్లు పాడుబడి ఉంది. అలాగే వెళ్ళిపోయి అతను ధైర్యపరిచి రూతు చకచక ఇంటిని శుభ్రం చేయటం మొదలు పెట్టింది. జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు ఇల్లు పెరిగి వేసుకుంటుంది. అలాగే వెళ్ళిపోయి ఇంటిని శుభ్రపరిచి అత్తకు ధైర్యం చెప్తా అంటుంది, నువ్వు ఇక్కడ ఉండు, పొలానికి నేను వెళ్తా, నేను కష్టపడతా, గింజలు తెస్తా,
వండుకుందాం, నిన్ను నేను చూసుకుంటాను అత్తమ్మా, నువ్వు దిగులు పడవాక అత్తమ్మా, పదే పదే అవి తలుచుకొని కృంగిపోవాక అత్తమ్మా, నువ్వు మారావి కాదు. జీవం గల దేవుడు మన బ్రతుకుని మధురంగా మారుస్తాడు. మీకు తెలుసా, తన కొడుకులు బ్రతికుండి, తన భర్త బ్రతికుండి, వాళ్ళు ఇక్కడే ఉండి ఈ ప్రదేశంలోనే ఉండి వాళ్ళు జీవించినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. వాళ్ళ చరిత్ర బైబిల్లోకి రాకపోతుండే. కానీ ఈరోజు నయోమి జీవితం ఒక మలుపు తిప్పాడు దేవుడు. ఈ రూతు వల్ల ఈ నయోమి చరిత్ర బైబిల్ గ్రంథంలోకి వచ్చింది. రూతు వల్ల. ఎందుకంటే రూతు నీతిమంతురాలు. రూతు దేవుని దృష్టికి ఆమోదం పొందింది. అన్యురాలే గాని దేవుడి చేత ఆమోదం పొందింది. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు ఆమె కంటే, యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చేటట్టు చేశాడు.